రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్పై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసినట్టు వార్తలు అందుతున్నాయి. అయితే త్రుటిలో తప్పించుకున్నారు పుతిన్ ఎయిర్ రూట్లో ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్ని మార్గం మధ్యలోనే రష్యన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చేసింది. అఫ్కోర్స్ ఉద్దేశపూర్వకంగా జరిపిన దాడి యత్నంగా రష్యన్ రక్షణ విభాగం భావిస్తుంది. అయితే ఈ దాడి నుంచి పుతిన్ త్రుటిలో తప్పించుకున్నారని చెప్పేసి రష్యా అధికారులు చెబుతున్నారు. సమస్యాత్మక సరిహద్దు ప్రాంతమైన కుర్స్క్లో అర్ధరాత్రి దాటిన తర్వాత పుతిన్ పర్యటనకు వెళ్లిన సమయంలో ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్ బలగాలను ఆ ప్రాంతం నుంచి తరిమి కొట్టినట్టు ఏప్రిల్లోనే రష్యా ప్రకటించింది. ప్రకటించినప్పటికీ కూడా కుర్స్క్ ప్రాంతంలో ఇంకా పుతిన్ ఇంతవరకు పర్యటించలేదు. ఫస్ట్ టైం ఆయన పర్యటిస్తున్నారనేసరికి ఈ దాడి ప్రయత్నం జరిగినట్టు తెలుస్తుంది. పుతిన్ ప్రయాణిస్తున్న మార్గంలో ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్ని రష్యా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మధ్యలోనే అడ్డుకొని కూల్చేసింది. ఇది కన్ఫర్మ్ చేస్తున్నారు రష్యా అధికారులు, రష్యన్ రక్షణ రంగ అధికారులు. అధ్యక్షుడి కాన్వాయ్ని గాల్లో ఉండగానే ఢీకొట్టే లక్ష్యంతో ఈ దాడి జరిగిందని రక్షణ విభాగంలోని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నట్టు రష్యా అధికారిక మీడియా ఏజెన్సీ ప్రకటించింది. ఈ ఘటన మీద రష్యా భద్రతా ఏజెన్సీలు విచారణ జరుపుతున్నాయి. ఉక్రెయిన్ డ్రోను ఏ విధంగా కుర్స్క్ ఎయిర్ స్పేస్ని ఉల్లంఘించి ఇటు వచ్చింది, ఇది హత్యాయత్నమా లేకపోతే ఉక్రెయిన్ స్ట్రాటజీలో ఒక భాగమా అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్నింటికి మించి పలు దేశాల జాతీయ భద్రతా సలహాదారులతోటి రష్యాలో 27, 28, 29 తేదీల్లో 3 రోజుల పాటు సదస్సు జరుగుతుంది, అంతర్జాతీయ సదస్సు. సో కీలకంగా రక్షణ రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులు, అలాగే దేశ సరిహద్దుల్ని కాపాడుకోవడానికి వివిధ దేశాలు అవలంబిస్తున్న పద్ధతులు, పరస్పరం రక్షణ సహకారం, లైక్ మైండెడ్ నేషన్స్ పరస్పరం రక్షణ సహకారం అందించుకోవడానికి కావాల్సిన మార్గాలు, వీటన్నిటి మీద చర్చించడానికి మన జాతీయ భద్రతా సలహాదారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ కూడా రష్యాకి వెళ్తున్నారు. అంటే చాలా కీలకమైన వ్యక్తులు, కీలకమైన నాయకులు, వారి ప్రతినిధులు అక్కడికి వస్తున్న క్రమంలో ఈ దాడి ఖచ్చితంగా ఉక్రెయిన్ చేసిందని మాత్రమే అనుకోవడానికి లేదు. ఉక్రెయిన్ వెనకాల చైనా కూడా ఉండి ఉండొచ్చు. పొద్దున లేస్తే పక్కోడింట్లో మంటలు చూడాలనుకుని భావించే చైనా, దానికి అనుబంధంగా పనిచేసే పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఖచ్చితంగా ఈ విషయంలో ఉక్రెయిన్కి సహకరించుంటాయనే అనుమానాలని రష్యా రక్షణ రంగ అధికారులు వెల్లడిస్తున్నారు. అండ్ మోరోవర్, ఒకవేళ ఆ సదస్సు, అంతర్జాతీయ సదస్సు జరిగితే తక్షణ ప్రమాదం ఎదుర్కోవాల్సింది చైనానే. కారణం ఏంటంటే బెలుచిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్లోని బెలుచిస్తాన్ తాను స్వతంత్ర దేశంగా తాను ప్రకటించుకొని ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీని అక్కడ ఎంట్రీ లేకుండా నిరోధించింది. అండ్ బెలుచిస్తాన్ ఆధీనంలో ప్రస్తుతానికైతే గనక గ్వాదర్ పోర్ట్, అంటే చైనా $50 బిలియన్ నిర్మించిన గ్వాదర్ పోర్ట్ ఉంది. అండ్ ఆ గ్వాదర్ పోర్ట్ నుంచి చైనా పాకిస్తాన్ కారిడార్, సిపిసి ఎకనమిక్ కారిడార్, సిపిసి చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ నిర్మాణం కూడా ఆల్మోస్ట్ 3/4 పూర్తయింది. అది సవ్యంగా ముందుకు నడవాలి అంటే బలూచిస్తాన్ అనుమతించకపోతే కనుక చైనా దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు. ఇంకోటి చైనాకి ఉక్రోషం ఏంటంటే గ్వాదర్ పోర్టుని గనక ఒకవేళ బెలూచిస్తాన్ ఆధీనంలోకి వెళ్తే దాని మీద రష్యా పెత్తనం చేయడానికి బెలూచిస్తాన్ తోటి ఒప్పందం కుదుర్చుకుంటుంది. అదే గనక జరిగితే చైనా భావించినట్టు సముద్ర మార్గం, అతి దగ్గర సముద్ర మార్గం వాణిజ్య అవసరాలకి అది లేకుండా పోతుంది. సో అది నిలవరించాలంటే రష్యాని పడగొట్టాలి. రష్యా అధ్యక్షుడు, బలమైన అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఆయన కేజీబీ చీఫ్గా కూడా పనిచేశారు, రష్యన్ ఇంటెలిజెన్స్ సంస్థ కేజీబీకి చీఫ్గా కూడా పనిచేశారు. అపారమైన మేధో సంపత్తి ఉన్నవాడు. అండ్ దేశాన్ని, దేశ రక్షణ రంగాన్ని, అలాగే ఇంకా ఇతరత్ర వ్యవస్థలని ఎలా నియంత్రించాలో, ఎలా నడపాలో బాగా తెలిసిన వ్యక్తి. సో అందువల్ల ఆయన టార్గెట్గా చైనా డైరెక్షన్లో ఉక్రెయిన్ ఈ దాడి చేసి ఉండవచ్చు, డ్రోన్ దాడి. అయితే రష్యన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా బలమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇన్ఫ్యాక్ట్ వీ హ్యావ్ బీన్ వర్కింగ్ టుగెదర్, కొలాబరేషన్ ఉంది మనకి రష్యాకి. బ్రహ్మోస్ ఇద్దరం కలిసి తయారు చేసుకున్నాం. రేపొద్దున పాశుపత అస్త్రం కూడా రాబోతుంది, మిసైల్ రాబోతుంది, దానికి ఇద్దరం కలిసి పనిచేయబోతున్నాం. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని చైనా అసలు ఈ అంతర్జాతీయ సదస్సు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ యొక్క అంతర్జాతీయ సదస్సు జరగకుండా ఉండటం కోసం చైనానే ఉక్రెయిన్ చేత ఈ దాడి చేయించింది. ఉక్రెయిన్కి స్వతంత్రంగా ఇంతటి సాహసానికి ఒడిగెట్టే అంతటి వ్యవస్థలు లేవు ఉక్రెయిన్కి. దాన్ని చేయాలి కాబట్టి చేస్తోంది. ఉన్నతలో మనకి పాకిస్తాన్ లాగా అక్కడ ఉక్రెయిన్ తయారైంది, చేయాలి కాబట్టి చేస్తోంది. అధ్యక్షుడిని టార్గెట్ చేస్తే రష్యా ఒక్కసారిగా తలకిందలవుతుంది. రేపటి నుంచి 3 రోజుల పాటు జరగాల్సిన సమావేశాలు, అంతర్జాతీయ సదస్సు జరగకుండా పోతుందని ఉక్రెయిన్ భావించింది. కానీ ఉక్రెయిన్ అలా భావించడం వెనక చైనా ఉంది. చైనాకి ఏంటంటే సమస్య,
ఇప్పుడు ఎక్కడ గ్వాదర్ పోర్టులో కార్యకలాపాలు ప్రారంభించుకోవడానికి రష్యా ప్రయత్నాలు చేసి బెలూచిస్తాన్ తోటి ఒక అండర్స్టాండింగ్కి వస్తుందో, దారిలో ఉన్న ఉజ్బెకిస్తాన్ అలాగే తుర్కమిస్తాన్ వీటిని దాటుకొని మరి బెలూచిస్తాన్లో రష్యా స్థావరం ఏర్పాటు చేసుకుంటే మరి చైనాకి చాలా ఇబ్బంది. యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్లో భాగాలైన ఈ దేశాలన్నీ డిసింటిగ్రేట్ అయిన తర్వాత చైనా బలపడింది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పచ్చి నియంతృత్వ పోగొడలు పోతున్న కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ మతపరమైన ధార్మికపరమైన స్వేచ్ఛ ఇవ్వకుండా అక్కడి ప్రజల్ని ఎథ్నిక్ గ్రూప్స్ని ఎలా నియంత్రిస్తూ వాళ్ళ హక్కుల్ని కాలరాస్తూ వస్తుందో అంతర్జాతీయ మానవ హక్కుల సమాజం గుర్తించే ఉంది. ఇవాళ పాకిస్తాన్కి చైనా అందించిన PL-15 ఫెయిల్యూర్ తర్వాత అందరి దృష్టి చైనా మీద ఉంది. వాళ్ళు రోడ్లు, ప్రాజెక్టులు, డ్యాములు బాగా కడతారు, కానీ ఆయుధాల దగ్గరికి వచ్చేప్పటికీ పిల్లలు ఆడుకునే ఆట బొమ్మల మాదిరి తయారు చేసి పాకిస్తాన్ని మాయ చేసి మోసం చేసి వాళ్ళకిచ్చి పాకిస్తాన్ అంతర్జాతీయ విపణిలో నవ్వుల పాలయ్యేలాగా చేసింది చైనాని. ఇప్పుడు అదే చైనా ఉక్రెయిన్ ద్వారా ఈయన ప్రయాణించే హెలికాప్టర్ మీద డ్రోన్ దాడి చేయించింది. బట్ రష్యన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దాన్ని కూల్చేసింది. పుతిన్ ఈజ్ సేఫ్ అండ్ చైనా ఈజ్ గోయింగ్ టు ల్యాండ్ ఇన్ ట్రబుల్స్.